శ్రీశ్రీ కవిత రీతిలో చిత్రలేఖనానికి ఏది అనర్హం కాదంటున్నారు గిరిజన విద్యార్థులు. కేవలం వెస్ట్గా మూలన పడేసే చీపురు పుల్లలు, శుద్ధ ముక్కలతో చక్కని కళాకృతులు తయారు చేస్తున్నారు గిరిపుత్రుడు. నైపుణ్యంలో తాము ఎవరికి తీసుకోమంటున్న ఖమ్మం జిల్లా అశ్వరావుపేట గురుకుల విద్యార్థులపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలానికి చెందిన తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువుతో పాటు తమదైన శైలిలో చిత్రాలను మలచి చిత్రలేఖనం పోటీల్లో సైతం రాణిస్తున్నారు. చక్కని కళారూపాలతో పాటు చాక్ పీస్లపై రూపొందించిన జాతీయ నాయకుల ఫోటోలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఏదో సాధించాలనే తపన, పట్టుదల ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి మరింత సహకారం లభించడంతో మరింత ముందుకు సాగుతున్నారు. జాతీయ నాయకులు గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ బొమ్మలతో పాటు తాజ్మహల్ను చీపురు పుల్లలతో తయారు చేసి ఓ తెల్ల కాగితం అంటించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నా గతంలో నేను స్కూల్లో చదివినప్పుడు డ్రాయింగ్ అంటేనే తెలియదు. ఈ స్కూల్లో వచ్చినప్పుడు మా డ్రాయింగ్ సార్ అప్పారావు సార్ మొత్తం నేర్పించి మొత్తం చెప్పారు. మళ్ళీ చీపురు పుల్లతో డ్రాయింగ్ గీయడం, చాప్లిస్ మీద డ్రాయింగ్ గీయడం మొత్తం సార్ నేర్పించి మంచిగా ఉచ్ఛాసంతో. ఇదే తరహాలో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం కోసం ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత మంది ఆణిముత్యాలు తయారయ్యే అవకాశం లేకపోలేదు.